నిమ్మకాయలు కాపు కాస్తే ఇలా కాయాలి. మామిడికాయ అయితే దొరికింది ఇక్కడికి వచ్చిన తర్వాత. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మాయ వాళ్ళ దగ్గర నిమ్మకాయలు అయితే కోస్తాం అనమాట. సో ఉదయాన్నే వెళ్ళి కోద్దామని అనుకున్నాము, కానీ కొన్ని పనులు ఉండడం వలన వెళ్ళలేదు. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది. ఈ టైం చేసైనా ఇంకా పైన తాగడం ఉంది కదా, ఆ తాగడకి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఈ నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకొని మరల ఇంటికి అయితే వచ్చేద్దాము. ఈరోజు అయితే సోమవారము, రేపటికి మంగళవారం మరల కోస్తారు. బుధవారం తీసుకెళ్ళేసి సంతక అయితే అమ్ముతారనమాట. ఇక్కడ దగ్గరే దమ్కులో సంత అయితే అవుతుంది బుధవారం పూట. అక్కడికి వెళ్ళి ఈ నిమ్మకాయలను కూడా తీసుకెళ్ళి అమ్మేసి వస్తుంటారు. సో మీకైతే ఈ వ్లాగ్ అనేది తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రావెల్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా మా అత్త అయితే ముందు వెళ్ళిపోయారు. మా మాయ వచ్చి ఉదయాన్ని వెళ్ళిపోయాడు. ఆవులు తీసుకెళ్ళండి, అక్కడ పొలాలు అయితే ఉన్నాయి కదా, ఆ పొలాలను కూడా తినేసిన అక్కడే ఉన్నాడు. తర్వాత మా అత్తగారు మా మాయకి అన్నం పట్టుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళున్నారు. సో నేనైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. కొన్ని సంచులు అయితే తీసుకురామని అన్నారు. ఈ సంచి తర్వాత నుంచి లోపల ఇంకో సంచి అయితే ఉంది. తర్వాత సుశీల ఇంకో మా మరదలు అయితే వస్తారనమాట. సుశీలన ఇంకో మా మరదలు రావడానికి కొద్దిగా టైం పడుతుందేమో. ముందుగా వెళ్ళేసి ఈ కాయలు అయితే కోస్తుందాము. మా మాయ వాళ్ళు అయితే కోస్తున్నారేమో అనుకుంటున్నాను. కోస్తున్నారు ఇంకా లేదో తెలియదు, కానీ ముందు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళుంటాము, కోస్తుంటాము అనేసి అన్నారు. మరి కోసారో లేదో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా నిమ్మ తోట అయితే మీకు చిన్నగా చూపిస్తాను, మా మాయ వాళ్ళది. అలా అని తీసుకున్నది కూడా మీకైతే చూపిస్తాను. సరేనా, వెళ్దాం పదండి. ఈరోజు ఏంటంటే ఎండ అయితే మంచిగా తగులుతుంది. మరీనంత ఎండగా అయితే లేదు. ఏంటంటే లైట్గా ఉక్కపోత అవుతుంది అన్నమాట. దాని వలన చెమటలు అయితే అలా పట్టిస్తున్నాయి. సో చాలా దూరం అబ్బా. మా అత్త వాళ్ళ ఊరి నుంచి ఆ పైకి అక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా 2 సార్లు తిరిగేది 3.5 కిలోమీటర్లగా ఉంటుంది అన్నమాట. అంత దూరం అయితే ఉంటుంది. తప్పదు, అక్కడే ఎక్కువగా మా వాళ్ళకి భూమి తోట అదంతా కూడా అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పనులు అవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంటారు అనమాట. సో వెళ్దాం పదండి. ఒకసారి చూడండి ఎండ ఎలాగుందో. సూర్యుడు అయితే ఇక్కడ ఉన్నాడు. మబ్బులు అయితే ఉన్నాయి కానీ ఏ మాత్రం కూడా నానట్లేదు అనమాట. ఫ్రెండ్స్, తాగడకి అయితే వస్తాము. మా మాయగారు రావడానికి ఇంకా చక్కగా పడుకొని ఉన్నాడు అనమాట, లేపలేదు. అలాగే ఇంకా వెళ్ళిపోతున్నాము. నిర్మల, సుశీల, మా అత్తగారు అయితే ముందు వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము వెళ్తున్నాము. నిర్మల వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారనమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళి మనము ఈ నిమ్మకాయలు అవన్నీ కూడా తీసేసుకుందాము. మంచి కాపు అయితే వచ్చినాయి ఇవి. ఈ సీతాఫలాలు చూడండి, ఇదిగా ఇలా ఉన్నాయి. ఇవి కాయలు అయితే బుజ్జి కాయలు అయితే ఉన్నాయి. ఇవి చూడండి, కాయలన్నీ కూడాను ఇలా వచ్చి ఉన్నాయి అన్నమాట. పర్లేదు, ఈ చెట్టు అయితే బకెట్ తనేసింది. సో ఇదిగా ఇలా వెళ్దాం. కొన్ని చెట్లు అయితే బాగానే కాస్తున్నాయి ఇక్కడ. వీటి కోసం అని చెప్పేసి ఇక్కడ కాపు అయితే ఉంటున్నారు మా మాయ వాళ్ళు. కోతులు అయితే ఉంచాం మళ్ళీ ఇక్కడ నుంచి కాపం లేకపోతే మొత్తం తినేస్తాయి. ఏటి పాకానికి వచ్చాయా? పాకమ్మన్నారు, మా పక్కవమ్మంటారు. చెప్పావు కానీ తప్పు చెప్పావు కదా, అందుకనేసే. ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ అవును, ఇది ఇక్కడ ఒకటి మంచిగా పక్కవానికి అయితే వచ్చింది. ఇది ఇక్కడ ఉంది. మనం వచ్చింది ఈరోజు నిమ్మకాయలు ఎరడానికి, సీతాఫలాలు కాదు. అదేం చేస్తుంది? ఎవరికి తీసా? ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయి. వీటిలో నాకు బాగా నచ్చేది ఈ ఫ్లవర్స్ అనమాట. బాగుంటాయి, రేర్గా ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉన్నాయి. అక్కడ నుంచి ఆ పైకి ఎలా పూసి ఉన్నాయి. వీటి కాసుకు కూడాను బాగానే ఉన్నాయి. ఇవి వైలెట్ కలర్లో, పింక్ కలర్లో, వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట ఈ పువ్వులని కూడాను. ఇక్కడ వచ్చే పళ్ళు కూడా మేమైతే తింటాం బాగా. ఈ లోయ దగ్గర ఉంటాయి ఆ నిమ్మ చెట్లు, అక్కడక్కడ అయితే ఉంటాయి అన్నమాట. ఒకే దగ్గర కొన్ని కావు, ఇక్కడ కొన్ని ఉంటాయి. అవతల పక్క జోరు ఉంది, అక్కడ కూడా ఉంటాయి. జోరు అంటే ఇంకేదనుకుంటారు, కొండ కాలు అది. ఏయ్ చూడు, ఇక్కడ కివి ఫ్రూట్స్ ఉన్నాయి. కివి తింటారా? తినండి, ఏం కాదు. ఇక్కడైతే కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి చూడండి, ఆ కొమ్మ దగ్గర అయితే ఇలాగ ఉన్నాయా. కొన్ని పండిపోయి ఉన్నాయి, కొన్ని కాయలు ఉన్నాయి. ఉన్నాయి అక్కడ.
వస్తున్నా వస్తున్నా వెంటంటే వస్తున్నా ఇక్కడే. అవును, కొమ్మలు కొమ్మలు అవుతున్నాయి చూడండి ఇక్కడి నుంచి. చాలా మంచిగా పండిపోయి ఉన్నాయి ఇవి. అడవిలో జంతువులకే సరిపోద్ది ఇక్కడ అన్నీ కూడాను. ఈ పైన కొమ్మల్లో అయితే చూడండి ఎలా ఉన్నాయి, గుత్తులు గుత్తులు కాసున్నాయి. ఎలకలకి, ముంగిసలకి, రకరకాలు ఉంటాయి పక్షులు అవన్నీ కూడాను. ఈ కొమ్మ దగ్గర అయితే ఒకటి ఎర్రగా పండిపోయింది. గెటప్ అది. ఇది ఇక్కడ మధ్యలో దూరం జూమ్ అవ్వదు. ఏం నిర్మా చూస్తున్నావు? ఎప్పుడు వచ్చిండే ఇక్కడ? దారికి అడ్డంగా చెట్టు అయితే ఉంటుంది. ఇక్కడ నిమ్మకాయలు అయితే మంచి కాసున్నాయి, బాగా వచ్చున్నాయి. పెద్ద పెద్ద కాయలే, చెట్టు నిండా కూడా ఉన్నాయి. వీటినే ఈరోజు మనమైతే కొయ్యాలి. కిందన కాస్త చెలిపిన తర్వాత ఇదంతా కొయ్యాలన్నమాట. ఈ ముందర కొన్ని చెట్లు అయితే ఉంటాయి, ఇక్కడ ఒక 5-10 చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇలా ఉన్నాయి, ఇలా పైకి లేదమ్మా. ఇదిగో ఎక్కువ కాపు అయితే లేవు అబ్బా ఇక్కడ. ఎక్కడ కానీ చూసాం ఆ రోజు మనము మామిడికాయల కోసం కదా నిర్మా, అక్కడ ఉండే మంచిగా కాపు. ఇక్కడ అంతగా లేవు. ఇది ఇలా ఉన్నాయి. చూసి ఏం చేస్తున్నావు? ఏం అలా చూస్తున్నావు? ఇది లేండి, కూర్చోవడం ఎందుకు, కోయండి లేండి. అంతేనా? ఇది ఒక చెట్టు చనిపోయింది పాపం, సుశీల చంపేసి ఉంటుంది. పెద్ద చెట్టు అది. మీ తాత? అవును, డొక్కన్ అంటే తాతయ్య. మరి మీ అమ్మ పిలుస్తుంది అటు. ఈ పైన చెట్ల దగ్గరికి వెళ్తే అక్కడ వద్దు ఇక్కడ రండి అని అంటున్నారు మా అత్తగారు. అవతల పక్క ఉన్నారు. మామిడికాయలా? ఇక్కడ బాగున్నాయి చెట్టుకి, రండి. ఈ పైన ముందర అయితే ఉన్నారు మా అత్తగారు. పైన ముందర, మా ముందర ఇక్కడ ఉన్నారు ఇలా పైకి. ఓ గాడ్, చాలా జారుగుంది చూడండి. ఈ దారంతా కూడా ఇలా ఉంది. భయం భయం, క్షణక్షణం ప్రతిక్షణం భయం భయంలో ఉంది. ఇదే దారి నుంచి నడుచుకుంటూ వెళ్తాము. ఇక్కడ చిన్న చిన్న చెట్టు. ఓడియమ్మ, ఎదురబ్బంటి టొండలు రే. నిమ్మకాయలు కాపు కాస్తే ఇలా కాయాలి. ఇది చూడండి కాయలు అయితే ఎలా ఉన్నాయో. చాలా మంచి కాపుకాయ అయితే వచ్చింది. ఎటుతా చూడండి ఎలా కాసిందా. ఇవన్నీ కూడాను ముదిరినవి కదా, తీసుకోవాల్సినవి కదా ఇవన్నీ. ఇప్పుడు కోస్తే ఇవన్నీ కూడా కిందకి వెళ్ళి పడతాయి. ఇంకా అవి అది నిర్మల అయితే వచ్చింది. ఏం చేస్తున్నాను నిర్మల నువ్వు? ఇక్కడికి వచ్చిన తర్వాత వాసన వస్తుంది. అలసిపోయి వచ్చేసి ఏమైంది? కత్తి పట్టుకో. నిర్మల అయితే ఇలా కోస్తుంది. కింద పడినా సరే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా కోస్తున్నాడు, నేను కిందన కొద్దిగా అదంతా కూడా నువ్వు బయలు చేస్తానే. మా మాయ అయితే చూడండి వచ్చిన ఎలా కోస్తున్నాడు. అక్కడ దొన్నికార పట్టుకొని అలా దులుపుతుంటే ఇంకా మొత్తం అనుకుంటే రాలిపోతుంది అక్కడ నుంచి. చెట్టు దగ్గర ఉన్నవన్నీ కూడా చూడండి ఎలా పడుతున్నాయో. నేను వచ్చి ఇక్కడ చిన్నగా ఈ కంపలు అవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను శుభ్రం చేస్తున్నాను. పడిపోయి అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఇవి. ఈ కాయలన్నీ కూడా పడిపోయి కిందకు వస్తాయి. ఇక్కడ చూపించు చూసి ఒకసారి చూడండి ఎన్ని కాయలు వచ్చాయి ఇక్కడ. ఇది అందుకని చెప్పి ఇలా శుభ్రం చేస్తున్నాను. కనిపిస్తున్నాయా కిందన? అవే చూసారు ఎలాగ ఉన్నాయో. కాయలన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి కిందకి. ఇటంతా కూడా అయిపోయేవి. ఇదిగో బంటిగాడు వచ్చాను చూడు, చూసి ఎలా పడుకున్నాడు మీ తమ్ముడు. అది కిందకి అక్కడ గడ్డ మధ్యకి. వేడికి అయితే ఇలా పడుకున్నాడు. ఈ పైనుంచి వాటర్ అయితే అలా వెళ్తున్నాయి చిన్నగా. అక్కడ చక్కగా వెళ్ళినా పడుకొని పోయాడు. చల్లగా ఉంది అందుకని పడుకున్నాడు. అమ్మ దాసేసి అదిగో పైన నాన్నకు వస్తున్నాడు చూసి. రా 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 అవి వీడియో తీద్దాం రా, నాన్నకు వస్తాడు. ఇంకా ఇక్కడ చూడండి మా మాయగారు అయితే ఏ విధంగా వస్తారు ఇప్పుడు. వామ్ము చూడండి ఎలా పడుతున్నాయి కిందకి. ఇప్పుడు పడతాయి ఇంకా చూడండి. దడ 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 దిక్కు
ఇలా దోనకర్ర పట్టించి అలా లాగేస్తున్నాడు, అలా వచ్చేస్తున్నాయి అవన్నీ కూడాను. వావ్ 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 వావ్, ఎన్ని పడిపోతున్నాయో. కింద రాళ్ళంతగా లేవు కాబట్టి ఇంకా అంత డ్యామేజ్ అయితే అవ్వవు. నా కెమెరా కలిసి పడతాయి ఇవి. నేను ముందు వచ్చాను ఊపుకుంటూ కోసేద్దామనేసి. నేను కోసుంటే ఈ పాటికి ఇన్ని నిమ్మకాయలు కూడా కోసేవాళ్ళం కాదనమాట. మా మాయగారు వచ్చాను చిటికెలు అనమాట, అలా దులిపేశాడు మొత్తం, ఇంకా పడిపోయాయి. చాలా ఈజీగా సునాయాసంగా చేస్తాడు మా మాయగారు వచ్చాను. కిందనైతే ఇంకా వెళ్తున్నారు. అటుపక్క అయితే కొన్ని ఇవి ఉన్నాయి కాయలన్నీ కూడాను, అవి కోయడానికి అయితే వెళ్తున్నాడు మా మాయగారు. ఇది ఇక్కడ పైన చూడండి, చాలానే కాయలు అయితే పడుతున్నాయి ఇక్కడ. ఈ కింద ఉన్న చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడాను నేను కొడుతున్నాను. ఇవన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత చేస్తుంటే బాగున్నాయేమో. నేను ముందుగానే గాబరపడినా కోయి మనిషి నన్ను మా మాయకి కోసేస్తున్నాడు అలాగా. ఇవి ఇంకా సింపుల్గా ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి, అవి ముద్రను అనమాట. ముదిరిరాన్ని కూడా పడిపోయేవి. మా అత్తగారు అక్కడి నుంచి అయితే ఎంచుతున్నారు. నిర్మల, మా సుస్కిల ఈ కిందనైతే ఉన్నారు. టబ్బుల్లో తీసుకొచ్చిన బకెట్లు టబ్బులు పెట్టుకొని ఏరుతున్నారు ఆ కాయలన్నీ కూడా. అమ్మో రాయి పడిపోవాల్సింది. ఇది ఇక్కడ చూడండి మా సుశీల ఎలాగుందో. మొత్తం ఏరు చూసి ఆ కింద కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. బంటి కుక్క తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ బంటిగాడు ఎక్కడికి వెళ్ళాడు? తీసుకోవని తీయండి. ఇది మా నిర్మల అయితే ఇక్కడ నుంచి తీస్తుంది. ఏదమ్మా నీవెక్కడ ఎరుగుతున్నావు? కింద చల్లిస్తున్నావు ఒక దగ్గర. ఇక్కడ చూడండి ఇలా వచ్చి గుమ్ము కూడిపోయేవి. చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ. సో ఈరోజు మనము ఈ నిమ్మకాయలన్నీ కూడాను ఏరేసుకుందాం. ఇంకా మా మాయగారు అయితే పైన అక్కడక్కడ ఉన్నా కూడాను ఇంకా కోస్తున్నాడు. ఈ పైన అయితే ఉన్నారనమాట మా మాయగారు, ఇంకా కోస్తున్నారు. ఎటు నిర్మా? ఎక్కడ తీమా? బాగున్నాయి పెద్ద పెద్దవి. రసం అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కదా చూసి. కాయలన్నీ కూడా బాగున్నాయి. కింద పడ్డా సరే ఎంత దెబ్బలేమో తగలలేదు కదా. సూపర్. పద పద పట్టు. ఇంకొన్ని కిందనైతే ఉన్నాయి, అవి తీసినవి సంచిలో. తర్వాత నుంచి ఇంకో టబ్బులు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఈ 2 చెట్లలో ఎన్ని కాయలు అయ్యేవి అనేది మీకు కొన్ని చూపిస్తాను. కొన్ని అయితే చెట్టు పైన ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వారానికి ఇవన్నీ కూడా కోస్తారనమాట. ఒకేసారి ఇవన్నీ కోసేస్తే ఇంకా తర్వాత ఉండవు కదా, అందుకని చెప్పేసి సొంత ఖర్చులకి ఇవన్నీ కూడాను ఇలా మిగిలించి ఉంచున్నాడు మా మాయ. ఏవైతే పడ్డాయో అవన్నీ కూడాను ఏరిసిరన్నీ. కొన్ని అయితే ఇలా ఉండిపోయాయి, అవి వచ్చే వారానికి కోస్తారనమాట. ఇవి నిమ్మకాయలు అయితే కోస్తాను ఇక్కడవి తీసుకెళ్ళిపోతున్నాము. ఇదిగో ముందు ఒక టబ్బు, తర్వాత మా అత్తగారు అయితే ఒక టబ్బు పట్టుకున్నారు. తర్వాత నిర్మల కూడాను అంత పెద్ద మూట అయితే మోస్తుంది పాపం. బరువున్నాయా? అక్కడంతా కూడా వాటర్ ఉంటుంది కాబట్టి బరువు అనేది ఉంటుంది. ఇవి తీసుకెళ్ళేసి గుడిసె దగ్గర పోస్ట్ వస్తారు ఇప్పుడు. సరే తీసుకెళ్ళండి. మనం ఫస్ట్ వెళ్ళాం కదా, అక్కడికైతే ఇప్పుడు వెళ్ళాలన్నమాట. తర్వాత అక్కడికి వెళ్ళేసి అవి కూడా కొయ్యాలి. ఆల్రెడీ కోస్తున్నారు, అవన్నీ తీయాలి. మా మాయగారు అయితే దులిపేశారు. ఇందాక చూసారు కదా, మామిడి చెట్టుకి దులుపుతారా అలా దులిపేశాడు. దోనకూర పట్టుకొని నిదానంగా దిగుతున్నారు. చాలా ఇదిగా ఉంటుంది, వర్షం వచ్చింది కదా, బురదలా ఉంది. ఇది మొత్తం ఆకులన్నీ కూడా తడిసిపోయి ఇలా తయారైపోయి. మొదట వచ్చాం కదా చెట్ల దగ్గర అయితే వచ్చాను. ఇక్కడ ఎక్కడ చూసినా సరే కాయలు అయితే లేవు, ఎందుకంటే ఇక్కడ కోయలేదు కాబట్టి. సో ఆ కిందనే స్టార్టింగ్ చూపించాను కదా మీకు, అక్కడికి కోస్తున్నారు మా మాయగారు. ఇవి నెక్స్ట్ వీక్ ఇలా కోస్తారు ఇక్కడ ఉన్నవన్నీ. సో అక్కడికి వెళ్ళేసి అవి అయితే తీసేద్దాము. తీసి ఇంకా కిందన అవతల పక్క ఇంకో కాలువ అవుతుందన్నమాట, అక్కడికి వెళ్ళాలి. ఆ కాలువ దగ్గర కూడా కోస్తుంటారు. మనం మామిడికాయలు తీసేటప్పుడు మీకు చూపించాం కదా లాస్ట్ వీడియోస్లలో, అక్కడ అనమాట. ఈ బకెట్లో తీసేద్దాం. కాయలన్నీ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఈ కాయలు అయితే తీస్తున్నాను నేను. ఇంకా నిర్మల అయితే ఇంకా రాలేదు. ఇవన్నీ కూడా తీసేద్దాం. ఇంకా మా ప్రాంతంలో అయితే ఎక్కువగా ఈ నిమ్మ చెట్లు అనేవి ఇలాంటి గడ్డ కాలువల పక్కనే ఇలా నాటుతారనమాట. దానికి గల కారణం ఏంటంటే, ఈ గడ్డ కాలువలు ఎప్పుడు కూడాను ఇలా నీరు అవన్నీ కూడా పారుతూ ఉంటాయి, దానివల్ల చల్లగా ఉంటుంది, కాపు అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మా వాళ్ళు ఎక్కువగా ఈ గడ్డ కాలువల పక్కనే
ఈ నిమ్మ చెట్లు అనేవి కూడాను నాటుతుంటారు అనమాట. కాపు కూడా బాగా వస్తాయి. అందులో ఉండే వాటర్ కూడాను చాలా ఎక్కువగా ఉంటుంది వీటికి. ఈ కాయలు అయితే చూడండి ఒకసారి, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి అనుకోండి. ఇంత కాయలు అనమాట ఇవి. ఆ పైన నిమ్మకాయలు తీసిన తర్వాత ఇలా కిందకైతే వెళ్తున్నాము. ఇటుకాసి కూడా అక్కడ కోస్తున్నారంట. ఇక్కడ చిన్నగా వాటర్ అయితే వస్తుంది. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. చూసి ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. అవును మాయా, ఇక్కడ పట్టుకుని ఆడుకోలేవాలని తెలిసి అప్పుడు మేము అప్పుడు మీ తాత వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా పైన ఈ తాగడకి. ఇక్కడ నుండి తీసుకెళ్ళాను తాగడానికి. సూపర్. అక్కడ అక్కడ ఆడుకునే వాళ్ళ పెద్ద గుమ్మ. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్. పెద్దగా వర్షం వచ్చిందంటే ఇదంతా కూడా వాటర్ ఫాల్లో వస్తుంటుంది అనమాట. చూడండి వాటర్ అంతా కూడా ఇలా ఇదవుతుంది ఇక్కడ నుంచి. తెలుసాడ సుశీలకి నీళ్ళు తాగుతుండే మరి ఇక్కడే. అక్కడ ఉన్నారు నిర్మల వాళ్ళ. ఇక్కడ ఒకటే చెట్టు ఉందా సుశీ? అదిగో అరటి చెట్టు మా అదే ముదిరింది అనుకున్నా. అది అక్కడ ఒక అరటి చెట్టు అవుతుంది. అక్కడ మంచిగా ముద్దిపోయినట్టు. తీసుకెళ్దాం సుశీ అవి కాయలు. తీసుకెళ్దాం. ముద్రలేదే ఇలాగ దిగుమయా. ఇలాగే వద్దు, ఇలాగ వెళ్ళలేము. ఇంకా వెళ్ళగలం. చల్లగా ఉంది చూసావా ఇక్కడ క్లైమేట్ అంతా కూడా. వెళ్ళగలం మాయా. వెళ్ళలేము. ఇక్కడ ఆకులు అయితే భలే మంచిగా ఉన్నాయి. ఇవి చింగ్ 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 చింగ్. ఇక్కడ పూలు కాస్తాయి, ఒక పూలు కాస్తాయి. బాగుంటాయి కదా. సో పిచ్చిదాయి దస్ వెళ్దాం రా. ఇలా వెళ్తాం మాయా. అవును, ఎలాగ వెళ్తాం? ఇలాగ ఇక్కడ నుంచి మనం మరలా తిరిగి అలాగే రావాలి. అబ్బా నా వాళ్ళ కాదు, మా ఇలాగ వెళ్ళిపోదాం. చచ్చిపోతే తొక్కొని అక్కడ నేను వెళ్తాను. నువ్వు వస్తారా అనేసి డౌట్. లాగేస్తా కాలు పట్టు నాకు. మాయా మరి నాకు చూడు మాయా, నాకు అరటిగల్లా పడిపోతాను. తీయలా దా బంగారం. అమ్మా, ఇదొక ఆవు దూడ నడవలేకపోతుంది. మా మామగారు ఇక్కడికి వచ్చిన దులుపుతున్నారు. ఇక్కడ ఉన్న కొమ్మలు కూడా కొద్దిగా నరకెళ్ళి ఇవన్నీ కూడా చూడండి ఎలా కమ్మేస్తున్నాయో. పసుసి నీ చేస్తే నాకు ఇంకా దడిల్మంటుంది. పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ పండిపోయినవి. అది చూడండి ఇక్కడ నిర్మల జల్లింది కాయ అయితే మొత్తం ఇంకా బూజు పట్టేసింది దీనికి. సీమలు అనమాట. సీమలు అంతా కూడా చుట్టడం వల్ల ఇలాగ కొన్ని కాయలు అయితే మంచిగా పండిపోయాయి. ఇక్కడ దులుపుతున్నారు మా మాయగారు. దులుపు మాయ. కొన్ని కాయలు కూడా పండిపోయి ఉన్నాయి, అవి పడట్లేదు మాయ. మంచి కాయలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద కాయలు అవుతున్నాయి. నిర్మల మా అత్తగారి కింద నుంచి అయితే ఏరుతున్నారు. ఇవి ఇలా పోయాలే మొక్క వస్తే దెబ్బకి అయిపోతుంటాయి. ఊపేస్తారు లెగ్గు చూసి పొడి చేస్తున్నాను. అవతల పక్క లోయ దగ్గర కొన్ని తీసుకున్నాంనా, ఇంకా అలా బయలుదేరి ఇటుకాసి కూడా వస్తాము. ఈ జోరే దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. లోయ ఒక 3-4 చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని తీసుకొని మనం ఇంకా అన్నీ కలుపుకుంటూ ఇంకా ఊరికైతే మొయ్యాల్సి ఉంటుంది. చూడండి చూసి జాగ్రత్తరా, డింపక తయారైపోతాం. లాస్ట్ టైం ఈ లోయ దగ్గర మనము మామిడికాయలు కూడా తీసుకున్నాము. ఈ వెనకాల ఒక చెట్టు అవుతుంది. ఈ పైన ఎటు ఉందిరా చెట్టు? ఇటు రాయింది ఇక్కడి పైన. కమన్ ఎక్కు. ఇదిగో ఈ మామిడి చెట్టు దగ్గర ఈ మామిడికాయ అయితే పడిపోయింది కిందకి. అది తీసుకున్నాను నేను, తిందాం. బాగుంది, తీసుకొస్తాను. నాకు చాలా స్వీట్గా ఉంది. ఎలాగున్నాయి సి? బాగున్నాయా? చూడండి సుశీల తింటుందో. మామిడికాయలు కోసి తింటుంది. ఇంకా ఈ పైన అయితే కొన్ని ఉన్నాయి, చేతితో కోస్తున్నారు మా మాయ వాళ్ళు. మా ఆయన మా అత్తగారు. ఇక్కడ అనమాట కొన్ని మామిడికాయలు అయితే ఉన్నాయి. మామిడికాయలు తింటుంటే మామిడికాయలు వస్తున్నాయి. నిమ్మకాయలు అయితే కోస్తున్నారు అనమాట. ఇక్కడ బాగున్నాయి ఈ చెట్లలో నిమ్మకాయలు అవన్నీ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ కొన్ని రాగానే మాకు ఈ మామిడికాయలు అయితే ఉండే, ఇవైతే తీసేసుకున్నాము. ఇక్కడ ఉన్నాయి కొన్ని. తర్వాత ఇక్కడ నిమ్మకాయల తర్వాత వచ్చి ఈ మామిడికాయలు అయితే కలిపేసి
ఇక్కడ తీసామన్నమాట. ఇవైతే తీసుకొని ఇంకా ఊరికైతే వెళ్దాం పదండి. అది పండు మాయ, అదొకటి, ఇది ఒకటి, ఇది ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది పండు. అక్కడ తీసుకెళ్తే సుశీల్ ఇవ్వదనిసి ముందే తీసుకున్నాడు మా మాయ. లేదా పడతావా? కదండి. అక్కడ సుశీలన నిర్మల అయితే అక్కడ వెళ్ళిపోయారు, ముందే ఉన్నారు గుడిసె దగ్గర. మనం వెళ్దాం ఇప్పుడు. చీమలు మామూలు కుట్టట్లేదు ఇక్కడ, చాలా ఎక్కువగా ఉండే. ఆ మామిడికాయలు తీసుకుంటున్నప్పుడు కుట్టాయి అనమాట మాకు. పొలాలకు వచ్చిన తర్వాత ఇంకా చల్లటి గాలి అయితే తగులుతుంది. ఆ లోపల ఉన్నాం చెట్ల కిందకి, ఇటుపక్క లోయలాగా ఉంటాయి కదా, కొద్దిగా గాలి అయితే ఆడలేదు. ఈ పొలాలన్నీ కూడా మా మాయ అయితే గత వారం నుంచే దున్నుతుండారు. మధ్యలో బాగాలేకపోవడం వల్ల ఇంకా దున్నడం ఆపసాడు అనమాట. కిందటి పొలాలు ఇవన్నీ కూడా ఇలా దున్నేసాడు. ఇంకా ఆకు అయితే పోయాలి, వరాకు. దాని టైం ఉంది ఇంకా, ఈ వారం లేదంటే వచ్చే వారానికి పోస్తాడు అనమాట. ఈ మధ్యలో ఒక చింత చెట్టు అయితే చూడండి ఎలా విరిగిపోయిందో. మంచి చింత చెట్టు, ఒక కొమ్మ ఉండింది, ఆ కొమ్మ కూడా విరిగిపోయింది. తాడు దగ్గర అయితే ఇలా ఉంది. వెనకాల లొకేషన్ చూడండి ఎలా ఉందో. పచ్చటి కొండలు సూపర్గా ఉన్నాయి, ఇవి బాగున్నాయి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఈ పక్షుల యొక్క అరుపులు ఇవన్నీ కూడా వినిపిస్తుంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే లొకేషన్ అదిరిపోయింది, ఇంకా సూపర్. ఇది అక్కడ వెళ్ళిన కూర్చున్నారు సుశీల. నిర్మల కొద్దిగా బాగాలేదు, జ్వరం వస్తుందనేసి పడుకొని పోయింది, రానంటుండింది. తర్వాత మరలా సుశీలన నిర్మల కలిసి వచ్చారు. తర్వాత ఇంకా ఉదయం తిన్నాడు అనమాట ఇవి మా మాయ గారు. నేను రావాల్సింది వేరే పని నుండి బయటికి వెళ్ళాను. దగ్గరికి ఒక 5 పొలాలు అయితే దుంచాడు మా మాయ. ఫ్రెండ్స్, నిమ్మకాయలు కూడా కోస్తాము. ఇంకా గుడిసెకాయ అయితే వస్తాము. ఇప్పుడు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈరోజు మేము తీసుకున్న నిమ్మకాయలు ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చాలానే తీసుకున్నాము, కొన్ని అయితే ఉన్నాయి, అవి వచ్చే వారం తీసుకెళ్ళడానికి అనమాట. ఇక్కడ నిర్మల అయితే రెడీగా ఉంది తీసుకెళ్ళడానికి. ఇది ఇంకా 2 టబ్బుల్లో 3 టబ్బులు ఉన్నాయి, ఈ చిన్నవి. ఇది బాగుంది, నాకు నచ్చింది. ఇది ఇవి బుధవారం సంతకు తీసుకెళ్ళి మా అత్తలు అయితే అమ్ముతారు. అలానే ఇక్కడ ఒక సంచి దగ్గర కూడా ఉన్నాయన్నమాట. ఇవి లోపల కూడా ఉన్నాయి అయితే, లోపల కూడా మీకు చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయి. అవి ఒక టబ్బున్నర అయితే ఉంటాయి. చెప్తాను ఆగండి మీకు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు నిమ్మకాయలు అయితే ఇన్ని తీసుకున్నాము. సో నిమ్మకాయలు తీసుకోవడానికి మేము ఇదే పద్ధతి అయితే పాటిస్తాం అనమాట. ఇంకే విధంగా తీస్తారనేది కామెంట్ చేయండి. సో ఈరోజు నిమ్మకాయలు అయితే ఇన్నాయో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చెప్పాను కదా, దమ్కు సంతలు అయితే మా వాళ్ళు తీసుకెళ్ళి అమ్మేసి వారానికి సరిపడా సామాన్లు అవన్నీ కూడా తీసుకొస్తారనమాట. ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కూడా, కూరగాయలు అవన్నీ. సో చూసారు కదా ఈ వ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మేము ముందుకైతే ఉంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా పట్టుకొని ఇంకా ఊరికైతే వెళ్ళాలి.